చందు వాళ్ళ డాటర్ మన దగ్గర ఉంది, ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ నాన్న. చెప్పు. ఏం పేరు నీ పేరు? దీక్షిక. దీక్షిక. అన్నం తిన్నావా? తినలేదు. ఎందుకు? ఇప్పుడు తింటా. ఇప్పుడు తింటావా? ఏం చేస్తున్నావు మరి? నువ్వు ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదువుతున్నావు. వెళ్తున్నావా స్కూల్కి? వెళ్తున్నా. సో నాన్న అంటే ఇష్టమా? ఇష్టం. నువ్వు ఎప్పుడు మాట్లాడినా నాన్నతో? మొన్న. ఉన్నా. ఏమని మాట్లాడినావు? నాన్న ఏమని మాట్లాడింది నీతో? అన్నం తిన్నావా, ఏం చేస్తున్నావు, తమ్ముని బాగా చూసుకోవాలని చదివించుకో, అమ్మని బాగా చూసుకో, మంచిగా చదువుకో, తమ్ముడికి మంచిగా చదువు అన్నీ మాట్లాడినా నాన్న మీతోనే. సో ఇష్టమా నాన్న అంటే? ఎక్కువ ఇష్టమా నీకు? తినిపిస్తాడు నాన్న చాక్లెట్స్ కానీ అవన్నీ? ఏం చెప్తుండేవాడు ఎప్పుడు నాన్న నీకు? ఎప్పుడు అదే చెప్తాను, మంచిగా చదువుకో, మంచిగా ఉండాలని చెప్తాడా? ఓకే. మరి మంచిగా చదువుకుంటావా? ఎలా చూసుకుంటారు నాని తాత? మంచిగా ఉంటారా నాని తాత మమ్మీ నీతో? మంచిగా చూసుకుంటారు. సో నాని ఎప్పుడు ఉంటారు నీ దగ్గర? నాని. సో వెళ్తావా స్కూల్కి మరి? సో అంత మంచిగా ఉన్నావు కదా నువ్వు. అయితే మంచిగా చదువుకోవాలి మరి. ఏమవుతావు పెద్ద అయినాక నువ్వు? డాక్టర్. ఓ డాక్టర్ అవుతావా? ఎందుకు డాక్టర్ అవుదామని ఎందుకు అనుకున్నావు? ఒక డ్రీమ్ అనమాట. యాక్టర్ కావు, డాక్టర్ అవుతావు. ఇక్కడికి ఇష్టమైన హీరో ఎవరు? ఎవరు ఇష్టం ఉండదు. ఓకే. సో ఆయన ఎవరు? నీకేమవుతాడు? తమ్ముడు అవుతాడా? తమ్ముడు మంచిగా చూసుకుంటావా నువ్వు? ఏమంటాడు మీ తమ్ముడు ఎప్పుడు? నేను ఓకే అంటే నాన్న వస్తున్నావా? నాన్న ఎట్లా చూసుకుంటాడు నిన్ను? బాగా చూసుకుంటాడా నాన్న? వస్తూ ఉంటాడా ఇంటికి? నీ పేరు ఏం పేరు బేటా? రాఖీ. లక్ష్. తిన్నావా? అన్నం తిన్నావా? పోతున్నావా స్కూల్కి? పోతున్నావా? పోతలే? పోతున్నావా? ఏ క్లాస్ అవుతున్నావు? ఎల్కేజీ అవుతున్నావా? ఏమవుతావు నువ్వు పెద్దానికి? ఏమవుతావు చెప్పు? పోలీస్. ఇప్పుడు డాక్టర్, మీ అక్క డాక్టర్, నువ్వు పోలీస్ అవుతారా? అక్కే డాక్టరా? నువ్వు? అర్థం కాదా? ఫైర్ ఇంజన్ పోలీస్ అవుతావా? నాన్న ఏం చెప్తున్నాడు ఎప్పుడు నీకు? నాన్న ఇప్పుడు బ్లాక్ షర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు గురించి అమ్మ వాటి నాన్న వస్తలేడా? ఎందుకు? నాన్న వస్తున్నా ఈరోజు? నాన్న రాడా? నాన్న ఇప్పుడు లేడు, షూటింగ్ లో ఉన్నాడా? షూటింగ్ లో ఉంటాడా? మిస్ అవుతుంటావా నాన్నని? గుర్తొస్తుంటాడా నాన్న? గుర్తొస్తాడా నాన్న? షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తావా? చేస్తలేడా? నాన్న ఏం చెప్తా నీకు ఎప్పుడు? పోలీస్ అవుతావు. ఓకే. నువ్వు యాక్టర్ అవుతావా? సినిమాలో పోతావా? మీ డాడీ సినిమాలు నువ్వు పోవు, నువ్వు పోలీస్ అవుతావు అంటావు. సో అంటే వ్యూస్ చూడొచ్చు. అంటే ఆ చిన్నపిల్లలు చక్కగా నాన్నతో ఆడుకోవాల్సిన వయసు. మేబీ వాళ్ళకి ఇంకా తెలియదేమో అంత చిన్న పిల్లలు. సో నాన్న ఇంకా షూటింగ్ లోనే ఉన్నాడని చెప్పి కూడా, ఈరోజు ఇంటికి రాలేదని చెప్పి కూడా యాక్టర్ చందు కొడుకు అయితే చెప్పడం మనం చూస్తున్నాము. సో వీళ్ళకి కావాల్సింది ఏం లేదు, వీళ్ళకి తెచ్చిపెట్టింది కూడా చందు ఏం లేదనమాట. సో వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ మనం లైవ్ లో చూస్తున్నాము. వాళ్ళు ఐరన్ షాప్ అంటే బట్టలు ఇస్త్రీ చేసుకుంటా కొడుకులను పెంచి, 2 కొడుకులు 1 కూతురు అనమాట. సో వాళ్ళని పెంచి
పెద్ద చేసి వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళందరికీ ఒక లైఫ్ అంటూ వీళ్ళు ఇచ్చేసారు. సో వాళ్ళ కొడుకు ఎక్కడున్నా సంతోషంగా బతుకుడని చెప్పి తల్లి అనుకుంది. కానీ చివరికి ఆ కొడుకునే కోల్పోయింది తల్లి అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఏం లేదు. సో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు. సో ఆర్థికంగా సాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు అంటున్నారు. సో చందు వాళ్ళ మదర్ ఫాదర్ అంటున్నారు. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ కోసం, ఎందుకంటే ఈ జనరేషన్ లో ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే మినిమం ఒక 500-600 ఏంది కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో కూడా ఈ జనరేషన్ నడుస్తుంది. సో చిన్న పిల్లలకు కూడా చూసే వ్యూయర్స్ ప్రతి ఒక్కరు ఎంతో అంత వాళ్ళకి సహాయం అయినా చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అలాగే మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నాం. సో చిన్న పిల్లల వాళ్ళు, సో ప్రతి ఒక్కరు దయగలిచి మీతో అయిన సహాయం చేసి వీళ్ళ లైఫ్ ని మీరు కాపాడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూడొచ్చు చందు వాళ్ళ డాటర్ అలాగే వాళ్ళ సన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి ఆర్థికంగా ఎంతో అంత మాకు తోచినంత కూడా మేము సాయం చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు సాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి ఇవన్నా ఇగో ఓకే. సో మంచిగా చదువుకోవాలి. ఓకేనా? చదువుకుంటావు మంచిగా? పోలీస్ అయితే పక్క అవుతావు, నువ్వు డాక్టర్ అయితే పక్క. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బేటా, బాయ్.